బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ లభించింది. పిఎస్ఆర్ కు జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హై బీపీ, గుండె సమస్యలతో బాధపడుతున్న పిఎస్ఆర్ తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ జిల్లా కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు పిఎస్ఆర్ మెడికల్ రిపోర్టును అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పలు వైద్య చికిత్సలు చేశారు. అనంతరం రిపోర్టులను కోర్టుకు అందించారు. ఆ రిపోర్టులను పరిశీలించిన కోర్టు అనారోగ్య కారణాల దృష్ట్యా 14 రోజులకు పిఎస్ఆర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో మనం చూస్తూ ఉన్నాం, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ లభించింది. గతంలో ఆయన గ్రూప్ 1 పేపర్స్ కరెక్షన్స్ విషయంలో అయితే ఆ నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది. సో ఇప్పుడు ఆయనకి మెడికల్ రిపోర్ట్స్ రీత్యా ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. 14 రోజుల బెయిల్ అయితే ఇచ్చింది. సో 26 వరకు, ఈ నెల 26వ తేదీ వరకు ఆయనకి బెయిల్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్లీ మెడికల్ టర్మ్స్ మీద ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో పిఎస్ఆర్ కు జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అయితే బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. ఆయనకి హై బీపీ, గుండె సమస్యలు ఉండడం కారణంగానే ఈ సమస్యలతో బాధపడుతున్న పిఎస్ఆర్ తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగింది. విచారణ చేపట్టిన కోర్టు పిఎస్ఆర్ మెడికల్ రిపోర్టును అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పలు వైద్య చికిత్సలు చేశారు. అనంతరం రిపోర్టులను కోర్టుకు అందించారు. ఆ రిపోర్టులను పరిశీలించిన కోర్టు అనారోగ్య కారణాల దృష్ట్యా 14 రోజులకు పిఎస్ఆర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ అయితే లభించింది. ఇప్పుడు కేవలం మెడికల్ టర్మ్స్ మీద 14 రోజుల వరకు మాత్రమే ఈ బెయిల్ లభించిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 26 వరకు ఈ బెయిల్ వర్తించనుంది. సో పిఎస్ఆర్ కు జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. సో ఆయన ఆరోగ్య కారణాల రీత్యానే ఇలా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆయనకి హై బీపీ, గుండె సమస్యలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. సో హై బీపీ, గుండె సమస్యలతో బాధపడుతున్న పిఎస్ఆర్ తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన కోర్టు పిఎస్ఆర్ మెడికల్ రిపోర్టును అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పలు వైద్య చికిత్సలు అయితే చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్స్ రావడంతో ఆ రిపోర్ట్స్ అనంతరం కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లను పరిశీలించిన కోర్టు ఆయన పరిస్థితి బాగోలేదని నిర్ధారించి అనారోగ్య కారణాల దృష్ట్యా 14 రోజులకు పిఎస్ఆర్ కు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది ప్రస్తుతానికి. సో పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం మాత్రం విజయవాడ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయనకి బీపీ అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో ఈ రిపోర్ట్ వాళ్ళ ప్రభుత్వ మెడికల్ రిపోర్ట్స్ మనం చూసుకుంటే కనుక ఆయనకి నిజంగానే అనారోగ్య కారణాల దృష్ట్యానే ఆయనకి ఇప్పుడు బెయిల్ మంజూరు చేసినట్టుగా కూడా తెలుస్తుంది.